రామటి రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో సాధారణంగా ఇన్వైట్ చేసేద్దాం. అసోసియేట్ డైరెక్టర్ గా చేసినా కూడా ఫస్ట్ డెబ్యూ ఫిలిం, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఫిలిం అనగా ఇట్స్ లైక్ బేబీ అనమాట. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి నిజంగా మిస్టీరియస్ తర్వాత మీరు ఖచ్చితంగా చాలా సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేస్తారని ఒక టీజర్ చెప్పేస్తుంది సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ అడ్వాన్స్ చెప్పేస్తున్నాను అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు, సో ఏ సినిమాకైనా ఫస్ట్ బలం వాళ్లే కాబట్టి ఐ రిక్వెస్ట్ జై వల్లం దాస్ గారు డెబ్యూ ప్రొడ్యూసర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. టీజర్ చూసిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలబ్బా నిజంగా. వారి ఆత్మవిశ్వాసం ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఎన్ఆర్ఐలు అవుతున్నారు. ఎందుకంటే సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ తో సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ బ్యానర్ యాష్లీ బ్యానర్ మీద యాష్లీ క్రియేషన్స్ తో వచ్చేస్తున్నారు. ఓకే, మీ చిన్న అమ్మాయి పేరుతో వచ్చేస్తున్నారు. అండ్ ఈ బ్యానర్ తోనే సినిమా కూడా మనం చూస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. అండ్ ఐ రిక్వెస్ట్, ఇంత మంచి మ్యూజిక్ అందించారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లతో సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ఉప్పు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ మల్టీ టాలెంటెడ్ ఎడిటర్ అండ్ డిఓపి పర్వస్తు దేవేందర్ సూరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఎస్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన హీరోస్ రోహిత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. పాటలు చూసాక టీజర్ చూసాక లుక్ మామూలుగా లేదు. సో బిగ్ బాస్ తర్వాత ఎలా వస్తారు అనుకున్నా, బట్ మిస్టీరియస్ గా వస్తారు అనుకోలేదండి. కంగ్రాచులేషన్స్ అండి. గట్టిగా చప్పట్లు ఒకసారి మన రోహిత్ గారికి. అలాగే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు కాబట్టి మరొక హీరో భూషణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మొత్తం మిస్ ఈయనే చేశారు ఐ థింక్ సో, నాకు తెలిసి టీజర్ చూసాక. సో కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చూసిన తర్వాత నిజంగా మంచి అప్లాస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, మన బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్స్ కూడా పిలిచేద్దాం. మేఘ్నా రాజ్పూత్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. పోస్టర్స్ అలాగే సాంగ్స్ లో అయితే లుక్ మామూలుగా లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇంకొక హీరోయిన్ రియా కపూర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రియా ఇప్పుడే వచ్చేస్తున్నారు ఫ్యాన్స్. ఓకే, గట్టిగా చప్పట్లు. మరి రియాకి స్టేజ్ మీదకి వచ్చింది కదా, మరి సౌండ్ ఏది మరి? యా, ఐ రిక్వెస్ట్ బలరాజ్ వాడి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చూసిన తర్వాత అందరూ గుర్తుపెట్టేసుకుంటారు. గట్టిగా చప్పట్లతో ఆయనకి కంగ్రాచులేట్ చేసేద్దాం. ఆర్టిస్ట్ వెల్కమ్ ఆల్సో సార్. ఎవరు సార్? అందరిని పిలిచేసాంగా, వినపట్లేదు సార్ నాకు. ఏదో వినపట్లేదండి నాకు. జబర్దస్త్ రాజమౌళి గారు, బాబీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు. నేను అన్నది బాబీ గారు అండి, బాబీ గారిని పిలిచానండి. బాబీ గారు, ఐ రిక్వెస్ట్ బాబీ గారు. మైక్ లేదండి, ఇందాక పని చేశారు కదా మీరు పని చేశారు. ఎస్, ఐ రిక్వెస్ట్ నవీన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు. గట్టిగా చప్పట్లు ఒకసారి మన గడ్డం నవీన్ గారికి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయనకి ఎనర్జీ పెరుగుతుంది యాక్చువల్లీ. భోగిరెడ్డి శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ జబర్దస్త్ బాబీ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆహా, పిలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్ టు సీ యూ బాబీ గారు. హాయ్ సార్, గుడ్ టు సీ యూ. వేణు పొలసాని గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం స్టేజ్ మీదకి. హార్టియస్ట్ వెల్కమ్ సార్. ఒక్క నిమిషం. కొరియోగ్రాఫర్ విక్రమ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ పాటలు, కొరియోగ్రఫీ, డాన్స్లు అన్ని కూడా ఆయన చేశారు. విక్రమ్ గారు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. ఫైట్ మాస్టర్ నందు గారు ఎక్కడున్నారు? వచ్చేయండి. కొరియోగ్రాఫర్ సుమన్ గారు మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్ మీదకి. సార్ ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? అందరూ వచ్చారా? పర్లేదు చూడండి. పిఆర్ఓ శ్రీపాల్ గారు, యాంకర్ సువర్ణ కూడా స్టేజ్ మీద ఉంది కాబట్టి పిఆర్ఓ శ్రీపాల్. అందరూ ఒక పిక్చర్ తీసుకో, తర్వాత నేను చెప్తా. ఓకే.
నాకుంది కదా సార్, పర్లేదు. ఎస్, ఇప్పుడు ఇద్దరు హీరోస్, ఇద్దరు హీరోయిన్స్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఒక గ్రూప్ ఇచ్చారు. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ మీరుండండి సార్. అందరూ కూడా స్టేజ్ దిగేసండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ మీరుండండి సార్. మీరుండండి మీరు సార్. మిడిల్ సార్. ఎస్, ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజా గారు, నవీన్ గారు, మీరందరూ కూడా ఒక పిక్చర్ ప్లీజ్. మళ్ళీ ఒక పిక్చర్ అన్న, ఒక పిక్చర్ అందరూ. బాబీ గారు రండి సార్, రండి సార్. అందరూ కలిసి ఒక పిక్చర్ ప్లీజ్. అందరూ ఒక పిక్చర్ సార్. మీరు కూడా సార్, మీరు కూడా. రోహిత్ గారు బిఫోర్ ఫ్రంట్. అందరూ కలిపి ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఓకే సార్. సార్ డైరెక్టర్ గారు ఇటు చూడండి. ఓకే అన్న, నాకు వినపడింది. యా, స్టే బ్యాక్. సో ఇప్పుడు టీం అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఈరోజు మన టీజర్ ని అలాగే మనల్ని విష్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఐ రిక్వెస్ట్ కీర్తి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే కూడా ఆమె రాదు, ఎందుకంటే సడన్ గా పిలిచింది ఏంటి అనుకుంది పాపం ఆవిడ. ఐ రిక్వెస్ట్ కీర్తి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. ఏ చప్పట్లు లేవు, కమాన్ కీర్తి ఒకటే వస్తుంది. ఎస్, ఓకే. మీరు ముందే మాట్లాడతారా? ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఎస్, ఐ రిక్వెస్ట్ మెరీనా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో మెరీనా గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేద్దాం. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. బేసిక్గా రోహిత్ గారు ఎక్కడ ఉంటే మెరీనా గారు అక్కడ ఉంటారు, అది మాకు తెలుసండి. అక్కడి నుంచి ఆబ్వియస్ గా చూసాం కాబట్టి. సో హార్టెస్ట్ వెల్కమ్ మెరీనా గారు. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని. ఇన్స్టాగ్రామ్ లో తప్పితే లైవ్ లో చూడట్లేదు. చాలా మిస్టీరియస్ అయిపోయారు యాక్చువల్లీ మీరు. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మన ప్రొడ్యూసర్ గారి నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ కార్తిక్ గారు, వీడియో తీస్తున్నారు సార్, వచ్చేయండి సార్. కార్తిక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అదే మళ్ళీ చూశాను, ఆయన మర్చిపోయాను. కార్తిక్ గారు ప్లీజ్ అండి వచ్చేసి. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇది నా మిస్టేక్. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఎనర్జీగా స్టేజ్ మీద వచ్చేస్తారు అనమాట. కార్తిక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ జై వల్లం దాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరే మాట్లాడాలి సార్, ఎందుకంటే ఎనర్జెటిక్ గా మీరే ఉన్నారు కాబట్టి. ఒక చిన్న నోట్ ఉంది అంతేనా? ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు మీరే. ఒక చిన్న నోట్ ఉంది, మనకి చాలా టైం లేదు యాక్చువల్లీ. అంటే మనకి ప్రెస్ మీట్ కూడా ఉంది కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు ఎండ్ చేస్తే అందరూ కూడా మనం Q&Aకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటిగా మా మిస్టీరియస్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి పెద్దలు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు, అలాగే సినిమా శ్రేయోభిలాషులు, మా వెల్ విషర్స్, మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వెబ్ మీడియా, సినిమా మీడియా, సినిమా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా టీజర్ చూసిన తర్వాత, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం, ఈ సినిమా ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మీకు కొత్త కాన్సెప్ట్తోని సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కానీ ఒక కొత్త ఇందులో ఒక కొంచెం వెరైటీగా కొత్తదనంగా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక పాయింట్ని తీసుకొని ఈ సినిమా కథని డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కథ డెవలప్ అయిన తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికితే బాగుండు, ఎవరిని సాహసం చేస్తారు ఈ సినిమాకి అని ఆలోచిస్తున్న తరుణంలో ఎప్పుడో నా పాత మిత్రుడు 10th క్లాస్, నా 8th నుంచి నాకు 10th వరకు నా క్లాస్మేట్, నా మిత్రుడు జే వల్లం దాస్ గుర్తుకొచ్చాడు. అతను పీజీ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ తర్వాత వ్యాపారం చేస్తూ అక్కడ స్థిరపడిన వ్యక్తి. అతను ఒప్పుకుంటాడా లేదా అని సంశయంతో కరోనా టైంలో ఈ సబ్జెక్ట్ ప్లాట్ చెప్పడం జరిగింది. అతను కథ విన్న తర్వాత ఎంత ఖర్చు అవుతుందని చెప్పాడు. చెప్పాను ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి, ఓకే చేద్దాం ఐపాల్ గో హెడ్, స్క్రిప్ట్ కంప్లీట్ చేసామని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నా చిరకాల కళని, నా ఆశయాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చి ఈరోజు మేము ముందుంచిన నా మిత్రుడు జే వల్లం దాస్కి నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కరోనా టైంలో అనుకున్న కథ ముందు రావడానికి ఇంత టైం పట్టింది. అప్పుడు పరిస్థితులు బాగాలేదు. కరోనా టైం 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. తర్వాత ఈ కథను చాలా ఫాస్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసి తెర మీద తీసుకొచ్చి కష్టపడ్డాం. ఇందులో ఇక సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా మా ఇద్దరు హీరోలు, ముఖ్యంగా భూషణ్ ఒక మంచి ఆర్టిస్ట్. ఎలా అంటే ఇద్దరు ఉద్దండులు సినిమా పరిశ్రమలో వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి భూషణ్. ఒకరు నాగభూషణం గారు, మరొకరు ఎస్డి లాల్ గారు మనవడు. మరో దిగ్గజం ఇప్పుడే మాట్లాడారు మీరు గారు, మామూలు వ్యక్తి, నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం వారు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో. ఆయన ఒక మంచి కెమెరామెన్, మంచి ఎడిటర్, ఇప్పుడు మంచి నటుడయ్యాడు, మంచి దర్శకుడు. దాదాపు ఈటీవీలో ఒక సెన్సేషన్ ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి మీరు గారు. అలాంటి వ్యక్తి ఆశీర్వాదంతో మా ఈ ప్రోగ్రాం స్టార్ట్ కావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రోహిత్ నేను బిగ్ బాస్లో చూశాను. ఈ కథకి ఒక మంచి హీరో కావాలి, గ్లామర్, ఒక మంచితనం, ఒక ఇన్నోసెంట్ ఉన్నటువంటి హీరో ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. ఒక హీరో ఒకే ఇతను, భూషణ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంకెవరుంటే బాగుంటుంది, అతనితో ఈక్వల్గా ఉండాలి. ఇతను చూసిన తర్వాత ఇతను హైట్ హీరో కావాలి మాకు. మళ్ళీ హీరో తక్కువ ఎక్కువ బాగుండదు కాబట్టి ఎవరైతే బాగుంటుందని ఆలోచించడంలో నాకు రోహిత్ ఐడియా వచ్చి రోహిత్ నంబర్ని నేను అప్పుడు నాకు అసోసియేట్ చేయని నేను వేమని అడిగాను. అంత నంబర్ తీసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఓకే అన్నాడు. ఫస్ట్ కథ చెప్పాను, కథ నచ్చితేనే చేయండి, మీరు కథ నచ్చితేనే చేయండి, తర్వాత రెమ్యునరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. కథ నచ్చిన తర్వాత మీరు రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు. అతను ఒప్పుకున్నాడు, చాలా సంతోషం. తర్వాత మా ఇద్దరు హీరోయిన్లు, ముఖ్యంగా మేఘన, తన డెడికేషన్, తన పాత్ర ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఈ పాత్ర చేయాలంటే చాలా కష్టం, చేయించుకోవడంలో చాలా కష్టపడ్డాను నేను. తను కష్టపడింది చాలా డెడికేటెడ్గా. ఎక్కడ కూడా తను ఏంది మన విసుగుపడ్డాడు కానీ తర్వాత బాధపడ్డాడు కానీ అట్లా లేకుండా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి తనకు సిద్ధమైంది. నిజంగా మేఘన, అండ్ థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్, ఒక మంచి గెటప్, ఒక అందాన్ని తీసుకొచ్చావు. అలాగే రియా, ఇక పిట్ట కొంచెం కుదగనంలా ఉంటుంది ఈ క్యారెక్టర్. నిడివి తక్కువైనా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రియాది, చాలా అద్భుతమైన క్యారెక్టర్. తను కూడా మంచి గ్రాస్పింగ్ ఉంది. గ్రాస్పింగ్ బాగుంది. తెలుగు లాంగ్వేజ్ తొందరగా నేర్చుకుంది డైలాగుల్ని. నేను నమ్మలేదు అసలు తను ఇలా చేస్తుందని చెప్పేసి. రియా, థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా మరొక వ్యక్తి గురించి చెప్పాలి, బలరాజవాడి గారు. ఈజ్ ఫ్రమ్ కన్నడ. నేను ఆయన ఒక చిన్న ఫిలిం చూసి నాకు నా డిఓపి దేవ అడిగాను, ఆయన చూపెట్టాడు నాకు. ఇందులో ఒక మంచి ఏసీపీ క్యారెక్టర్, ప్రధానమైన క్యారెక్టర్ ఉంది, ఎవరిని పెడితే బాగుంటుంది, కొత్త వాళ్ళకు ఫ్రెష్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు దేవ చూపెట్టినప్పుడు నిజంగా చాలా నేను ఇంప్రెస్ అయ్యాను పర్ఫార్మెన్స్ చూసి. సార్ ఇమీడియట్ కాంటాక్ట్ చేసి అడిగాను, సార్ ఇట్లా నాకు సినిమా చేస్తున్నాను, మీకు ఎవరు ఇచ్చారు చెప్పాను. మీరు స్టోరీ నారేట్ చేస్తారంటే ఒక టైం ఇచ్చారు, స్టోరీ నారేట్ చేసిన తర్వాత సార్ సింప్లీ సూపర్, నేను చేస్తున్నాను ఈ క్యారెక్టర్ అన్నారు. వారు రెమ్యునరేషన్ అడిగాను. నాకు రెమ్యునరేషన్ ప్రాబ్లం లేదు సార్, నా కథ బాగా నచ్చింది, తెలుగులో ఇంత మంచి అవకాశాన్ని మీరు నాకు ఇస్తున్నారు, మంచి క్యారెక్టర్, సంతోషంగా చేస్తాను ఒప్పుకున్నారు సార్.
నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారు తెలుగులో ఖచ్చితంగా ఒక బిజీ ఆర్టిస్ట్ అవుతారు. ఒక ప్రకాష్ రాజు లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ని తెలుగు సినిమాకి అతను రిసీవ్ చేసుకుంటుంది. అతను ఖచ్చితంగా అలా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా చిరకాల మిత్రుడు భోగిరెడ్డి శ్రీనివాస్, నాకు మంచి ఫ్రెండ్. అతను ఇప్పుడిప్పుడే చాలా బిజీ అవుతున్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో నాకు ఒక ఉద్యోగిగా పరిచయం ఫస్ట్. అతను మంచి నటుడే కాదు, మంచి సింగరు, మంచి మనసున్న వ్యక్తి, ఒక పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తి. నాకు చాలా సపోర్ట్ చేశాడు భోగిరెడ్డి శ్రీనివాస్ గారికి. తర్వాత జబర్దస్త్ రాజమౌళి గారి క్యారెక్టర్ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్లా. ఆయన అందరూ మీరు జబర్దస్త్లో కామెడీ, తాగుబోతు వేషం అట్లా అలా చూసి ఉంటారు, కానీ ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కూడా ఊహించాడు, ఈ సినిమా చూసి ఆయన కూడా షాక్ అవుతాడు. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి గారిది. అలాగే నవీన్ గారిది, నవీన్ వేణు పుల్సన్, వీళ్ళ క్యారెక్టర్ ఎంట్రీతోనే సినిమా టేకప్ అవుతుంది. ఆయనకు ఒక డిఫరెంట్ గెటప్తో ఈ క్యారెక్టర్ ఇచ్చాం. చాలా అద్భుతంగా చేశారు నవీన్ గారు, చాలా బాగుంది, బాగా వచ్చింది క్యారెక్టర్. తర్వాత ఇంకా ఎవరైనా అటు ముఖ్యంగా నందు మాస్టర్ గారు, చాలా సీనియర్ నందు మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్. వారు మా సినిమాని ఒప్పుకొని వాళ్ళు మంచి ఒకటే ఫైట్ కానీ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మా మేకప్ రాజేష్ గారిని, ఇంకా ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నాకు ఎంఎల్ రాజా గారిని చూస్తే ఒక ఇళయరాజా, ఒక కేవి మహాదేవన్, ఒక వేటూరి అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఈ ముగ్గురు కలిస్తే ఒక ఎంఎల్ రాజా గారు. ఎలాగంటే ఒక మంచి మెలోడీ, ఒక మంచి క్రియేటివిటీ, స్పాట్ డిసిషన్ క్రియేటివిటీ ఇళయరాజా గారిలో ఎలా ఉంటుందో అలాంటి క్రియేటివిటీ వాళ్ళలో ఉంది. మంచి మెలోడీ కేవి మహాదేవన్ గారు ఎలా చేస్తారో, సాహిత్యాన్ని బట్టి మెలోడీ ఎలా చేస్తారో అలాంటిది. ఒక మంచి లిరిసిస్ట్ ఆయన. ఈ పాటలు అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు పాటలు. ఈ సినిమా నేను ఈ సాంగ్స్ మీరు చూశారు. ఇప్పుడు ఈ సాంగ్స్ చూసిన తర్వాత నాకు చాలామంది ఫస్ట్ మొదటి అడిగిందంటే మీకు డిఓపి ఎవరు, ఈ పాటలు రాసింది ఎవరు అడిగారు నన్ను. నిజంగా రాజా గారు మీరు ప్రాణం పెట్టారు మా సినిమా కోసం, చాలా మంచి పాటలు అందించారు. జనరల్గా మనం మాట్లాడుకున్న సార్ 3 పాటలు చేయండి, బ్యాక్గ్రౌండ్ చేయండి, చాలా మాకు బ్రహ్మాండంగా అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి మరో 2 పాటలు చేశారు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్. అంటే వారు అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజా గారు. నిజంగా మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. నీ ముందు ఏదో అనుకున్నాను, కానీ క్రమంగా మీతో ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కావాల్సింది మీలాంటి టెక్నీషియన్స్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఇంకా మా డిఓపి, ఆయన నాకు బ్యాక్ బోన్ లాంటాడు. వయసులో మాకు చాలా తేడా ఉంటుంది. నా ఆలోచనల్ని తను అప్డేటెడ్గా యంగ్గా ప్రజెంట్ చేస్తాడు దేవా. మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. కళ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అది ఆ షార్ట్ ఫిల్మ్కి ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ 10లో వచ్చింది. తర్వాత ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు పేరు మీద కండక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ అతనికి బెస్ట్ డిఓపి అవార్డు వచ్చింది. అప్పుడు జ్యూరీలో ఉన్నది మా మీరు గారే. ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, మీరు గారికి నేను చేస్తున్న విషయం మీరు గారు తెలియదు. బెస్ట్ డిఓపి అవార్డు వచ్చింది. నిజంగా దేవా, నాకు మొదటి నుంచి ఈ కథ అనుకున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అయ్యి నాతో సపోర్ట్గా ఉన్నావు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మనమున్న నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, నా కో డైరెక్టర్స్ కానీ, నా టీం కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.